కృష్ణా జలాలపై ఇప్పుడు రాజకీయం నడుస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్న ప్రతిసారి ఈ కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకురావడం తెలంగాణ రాష్ట్రంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి తంతు ఇది. పూర్తిగా నీళ్ల పంచాయతీని ఇప్పుడు తీసుకొచ్చారు. మళ్ళీ కూడా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో అసెంబ్లీ సమావేశంలో నీటి యుద్ధమే. నిర్వహణ బాధ్యత అప్పగించింది ఎవరు? పాపం మాది కాదంటున్న కాంగ్రెస్ బీఆర్ఎస్. జగన్తో బీఆర్ఎస్ ప్రభుత్వం కుమ్మక్కువలే అంటూ మండిపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు. గట్టిగా ఎదుర్కొంటామంటున్న బీఆర్ఎస్. 10 ఏళ్లలో ప్రాజెక్టులు అప్పగించలేదన్న హరీష్. కేసీఆర్ ఎంపీగా అంగీకరించారన్న రేవంత్. ఇక కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశమే ఇప్పుడు తెర మీదకి వచ్చింది. మళ్ళీ ఎన్నికల ముందు, గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా అంతే, తెలంగాణ ఏర్పాటు దిశలో 2014 కూడా అదే జరిగింది. 18 ఎలక్షన్ల ముందు కూడా అదే కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశమే, నీటి పంచాయతీలకు సంబంధించినటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ తెరపైకి ఇవి రెండు పార్టీలు కూడా వివాదాత్మకంగా ముందుకు తీస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చల్లగా పారే కృష్ణా జలాలు మరుగుతున్నాయి. తెలంగాణలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య సెగలు రేపుతున్నాయి. మాజీ ప్రభుత్వానికి తాజా ప్రభుత్వానికి మధ్య నీటి యుద్ధానికి శంఖం పూరిస్తున్నాయి. హైదరాబాద్ సాగునీటితో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలైనటువంటి ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల తాగునీరు అందించే కృష్ణానది నీటి వాటాలు తేల్చకుండా ఏకంగా ప్రాజెక్టుల నిర్వహణ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించి వివాదాస్పదమయ్యాయి. ఈ పాపం మీది అని బీఆర్ఎస్ కసుమంటుంటే, కాదు మీదేనంటూ బీఆర్ఎస్ గయ్యమంటున్నది. ప్రాజెక్టుల జలాల పంపిణీపై అసెంబ్లీలో 2 రోజులు ప్రత్యేక చర్చ పెడతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా సాగునీటి ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. కృష్ణా ప్రాజెక్టును బోర్డుకు అప్పగించడానికి కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడే అంగీకరించారన్నది రేవంత్ వాదన. కేసీఆర్ ఆమోదం మేరకే విభజన బిల్లులో ఆ అంశాన్ని ప్రవేశపెట్టారని ఆరోపణలున్నాయి. దీంతో ఈ వివాదం ఇంకా ముదిరింది. దీనిపై తీవ్రంగా స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు, గత 10 ఏళ్లలో తాము ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగించలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోపే కేంద్రానికి అప్పగిస్తున్నారని ఆరోపణలు దిగారు. ఈ విషయంపై ఒక విధంగా ఇరు పార్టీల నేతలు బూతు పురాణాలు ఎత్తుకున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చేసిన పాపాలు కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పై అబద్ధాల ప్రచారం చేస్తున్నారని రేవంత్ ఆరోపిస్తే, ప్రాజెక్టుల అప్పగింతలపై కాంగ్రెస్ పై వారు విమర్శిస్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ రెండు పార్టీలు కూడా ఈ కృష్ణా జలాలపైనే ప్రధానమైనటువంటి దృష్టిని సారించి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రధానంగా చూస్తా ఉన్నాయి. ఒకరిపై ఒకరు నెపాన్ని మెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే కఠినమైనటువంటి చర్యలను తీసుకొని అది కృష్ణా బోర్డుకు అప్పగించకుండా మన పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే విధంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అవసరం అయితే ఉంది.